జన సూచన పౌర సమాచార ఉత్సవం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఘనంగా జరిగింది. జాతీయ నాయకుల వేషాల్లో భారీ ర్యాలీ చేశారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ, కోలాటాలు, సమ్మక్క సారక్క శకటాలను ప్రదర్శించారు. ఈ ఉత్సవంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా హలియాలో పేద విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు పంపిణీ చేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. హలియా మండలంలోని పేద విద్యార్థులకు సాయం చేసేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ నేత రఘువీర్ రెడ్డి. యువకుల కోసం ప్లే గ్రౌండ్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా మారేపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనుల కోసం 220 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పారు జిల్లా కలెక్టర్ యోగితా రాణా. బహిరంగ మల విసర్జన నిషేధిత గ్రామాలకు అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రైవేటు సంస్థల కోసం కాకతీయ యూనివర్సిటీ నుంచి రోడ్డు వేయొద్దని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు విద్యార్థులు. కాలేజీ స్థలంలో రోడ్డు విస్తరణకు ఒప్పుకోబోమన్నారు. యూనివర్సిటీ రోడ్డు విస్తరణతో చదువులకు ఇబ్బంది కలుగుతోందని అంటున్నారు విద్యార్థులు.